మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభునామన ఆశీర్వాదాలు. మరి దేవుని యొక్క కనికరాన్ని బట్టి మరి మీకోసం మీ మధ్యకి రావాలని అమ్మ నేను చాలా దినాల నుంచి ఆశపడుతున్నాం. దేవుడు ఈరోజు అనుగ్రహించాడు. వాతావరణం అనుకోవట్లేదు, కొందరు బిడ్డలు మిస్ అవ్వడం జరిగింది. బాధకరం. నేను అందరిని బిడ్డలందరూ చూడాలని ఆశ కదా. సెట్ చేస్తున్నావా? సరే, ఈ రోజున విషయం ఏంటంటే ఓకే, ఈ సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 25వ వచనం, అక్కడ ఈ యొక్క విషయాలను ఆత్మ ద్వారా రాసినటువంటి భక్తుడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అని. భయం, ఈ భయం అనేటటువంటిది అసలు మనుషులకు రావడానికి గల కారణం. అసలు భయం ఎక్కడి నుంచి వచ్చింది కదా? కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెబుతారు మీరు? తక్కువ చెప్పండి, గట్టిగా కదా. మీకు అర్థమయ్యేట్టు కొద్ది సమయం మనం దేవుడి మాటలు ధ్యానం చేసుకొని వెళ్తాం. తర్వాత వెంటనే ఈ కరోనా వైరస్ అనబడేటటువంటిది చైనా నుండి వచ్చింది. అయితే వినపడాలి, రికార్డింగ్ కావాలి, ఈ వాయిస్ సరిపోదు. అన్ని కరెక్ట్ పెట్టుకున్నావా? దేవుని స్తోత్రం. ఈ వైరస్ అనబడేటటువంటిది చైనా నుండి ఎలాగూ ఉద్భవించిందో అలాగే భయం అనేటటువంటిది ఆదాము దగ్గర నుంచి వచ్చేసింది. అందరికీ తెలుసు, విశ్వాసులు ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాలను తినటం వలన వారికి ఆజ్ఞాత క్రమమే పాపం. ఇక ఈ పాపంలోనే భయం, శాపం, ఏమండి, తిరుగుతనం, దిగజారిపోయే విషయాలు, వణుకు అన్నీ అక్కడి నుంచే మొదలు. కనుక భయం అనేది అది ఒక మనిషికి ఒట్టిగా రాదు. వాడు నేరస్తుడు, దోషం చేసిన వాడు, అబద్ధికుడు, మోసగాడు, దొంగో అయితేనే భయపడతారు. ప్రజలందరూ ఒక రకంగా నడుచుకుంటూ వెళ్తే ధైర్యంగా, హ్యాపీగా. ఈ దొంగలు పెద్ద చూపులు చూస్తారు, దొంగ చూపులు అంటారు. ఈ దొంగ చూపులంటే ఒకటి ఏమి అపహరిద్దామా అని, ఒకటి రెండోది ఎవరు చూస్తున్నారా, ఏమో పోలీసులు కనపడ్డట్టున్నారు అని ఆ యొక్క భయం. ఈ భయం వల్ల ఏం జరుగుతుందంటే మనుషులకు ఉరి అన్నమాట. ఉరి అంటే ఏమది? మరణం. ఒక మాట, ఉరేసుకున్నాడు చస్తాడా బతుకుతాడా? చస్తాడు. ఉరి అంటే మరణం వస్తుంది. ఇక్కడ మానవుడు ఏ లోపమో, దోషమో, అన్యాయమో, అక్రమో, మోసమో చేసి వచ్చే భయం వల్ల ఉండొస్తుంది. అసలు ఈ భయమే అసలు మనలోకి రాకుండా ఉండాలంటే ప్రతి మనుష్యుడు దేవునికి భయపడాలి. దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఇక దేనికి భయపడు. ఎందుకు దేవునికి భయపడంటే, దేవునికి భయపడేటటువంటి వాడు చూడండి, సామెత గ్రంథంలోనే 18వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ చదవాలి వివరంలో 18:10. మా స్టూడెంట్స్ ఉన్నారు, చదవండి పిల్లలు. 18:10 చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి
అది దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నటువంటి ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ నామము బలమైన దుర్గం, అందులో ప్రవేశించేవారు ఎలా ఉంటారంట? సురక్షితముగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే లోకంలో దేనికి కదా భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు మనకు లేకపోతే జీవితంలో భయం లేకపోవడం వల్ల దైవ భయము అది ఏం జరుగుతుందో ఎవరు చూస్తున్నారని విచ్చలవిడిగా తప్పుడు పనులు చేసి చివరికి అన్నిటికీ లోనైపోవాలి. ఈ దినాన ఈ వైరస్ అనబడేటటువంటిది ఇలాగూ ఆవరించడానికి కారణం ఏంటంటే ఇదే దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా తప్పుడు పనులు చేయటాన్ని బట్టి, దుర్మార్గతను బట్టి దుష్టులను శిక్షించడానికి నోవహు దినాల్లో జలప్రళయాన్ని కల్పించినట్లుగా, లోతు దినాల్లో అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేసినట్లుగా దేవుడు ఈ శిక్షను పంపిస్తున్నాడు. కానీ దీన్ని ఎవరు లక్ష్య పెట్టట్లేదు. నేను చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఇక్కడ కూడా నేను పాడాను. కరువు మరణము చూసి కలుగదు మారు మనసు, కరువు మరణము చూసి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను, యోధులు తిరిగి వచ్చుచున్నారు, యోధులు తిరిగి వచ్చియున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. కనుక ఇవన్నీ కలిగిన కూడా మనుషులకి మారు మనసు అల్లదు. కానీ చూడండి భయంకరంగా దొంగడు దొంగతనం చేస్తానే ఉన్నాడు, అత్యాచారం చేసేవాడు చేస్తానే ఉన్నాడు కదా, తాగేవాడు బాగా తాగుతానే ఉన్నాడు. మరి మసీదుల్లో జనాలు లేరు, చర్చిల్లో జనాలు లేరు, ఆలయాల్లో జనాలు లేరు, బాలు దగ్గర మాత్రం క్యూలు తీరి ఉన్నారు. అవసరం ఏమండి? లోకమే సెలవిస్తుంది, తాగండిరా బాబు, మీరు తాగితే కదా మాకు ట్యాక్స్ వచ్చింది, మీరు బతికేదని. అంటే ఆ చావాలి ఈ బతకాలి. చూడండి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా. ఇక రాజకీయ పరంగా పోతే వాళ్ళకి పదవులు హోదాలు కావాలి. ఇది ఎందుకు వచ్చిందా ఈ కరోనా వైరస్? నేను కూడా ఒక మనిషినే కదా వాళ్ళు మనుషులే కదా, పరిపాలన చేస్తున్న వాళ్ళు మనుషులే, ప్రతిపక్షం వాడు మేము మనుషులే, ప్రతిపక్షం వాడు మనుషులే, పాలకులు మనుషులే కదా. మనందరి బాధ్యత ఈ కరోనా వైరస్ నుండి తప్పించబడటం అనేటటువంటి దేవుడికి రావట్లేదు. మనం టీవీలో చూస్తే ఈ తలనొప్పి ఎక్కువైపోతాం. ఏంటి ఎట్లా ఉన్నాయి మనం చూద్దామంటే ఈ ఆయన తిడతాం, ఆయన ఏం తిడతాం, మీ వాళ్ళు ఆడ తెచ్చారంటాం, వాళ్ళ వాళ్ళు నువ్వు తెచ్చారంటాం. ఇది ఉంటారా సౌత్కి కూడా అట్లా, కానీ సరి చేసే పద్ధతులు ఎవరికి లేదు. అది చాలా భయంకరమైన పరిస్థితి.
ఇంక ఇది ఉంటే మతాలు, ఆ మతాలు, ఈ మతం, ఈ మతం, ఆ మతం, ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడు దూషించుకుంటారు. ఈ దేవుని భక్తి చేసేవాళ్ళు ఇది తెలియట్లా. దైవదోషం అనబడేటటువంటి భయంకరమైన శాపం. దైవదోషుడు చేస్తేనే ఈ విధమైన తెగుళ్ళు ఆవరిస్తుంది. ఆ దేశస్తుడు ఆ మతపోడు, ఈ దేశస్తుడు ఈ మతపోడు అంటే ఈ దినాన అన్ని మతాలు, సౌదీ అరేబియా నుండి కానీ, ఈజిప్ట్ నుండి కానీ, అమెరికా నుండి కానీ, ఆస్ట్రేలియా నుండి కానీ మనకు కావాల్సిన వ్యాక్సిన్, మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్, మనకు కావాల్సిన పరికరాలు, మనకు కావాల్సిన ఆర్థిక సహాయం. సీనియర్ వార్తల్లో నేను చూస్తే 2020లో వచ్చినటువంటి కరోనా వలన అస్సలు మన దేశానికి ఏమాత్రం భయంకర నష్టం లేనే లేదు. ఇంకా యుఏఈ, అమెరికా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కొంత మెడిసిన్ కొన్ని కావాలని వాళ్ళు అడగటం, మన వాడు పంపించడం లేదు. మరి ఈ దినాన పరిస్థితి ఏంటి? చాలా ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయింది. ఏమండి, మరి కోట్ల మంది మీద మన దేశస్తులు 135 కోట్ల మీద ఈ కరోనా వైరస్ ప్రభావం చూపిస్తాము. రోజుకి లక్షల మంది ప్రాణాలని కోల్పోతున్నారు. అనేక రీతులుగా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటే చెప్పాను, దొంగతనమే చేస్తున్నాడు, లంచగాడు లంచమే తీసుకుంటున్నాడు, అత్యాచారాలు చేసేవాడు అదే చేస్తున్నాడు. రాజకీయపరమైన వ్యక్తులు కొట్టుకుంటూనే సరిపోయింది, కానీ దీన్ని సరి చేయడం లేదు. మతపరమైన వాళ్ళని తిట్టుకుంటున్నారు. మతానికి ప్రజలకు లింకు పెడుతున్నారు. ఏ మతంలో ఉన్న మనుషులేగా దయ్యాలుండాలి. అసలు ఈ విచక్షణ, ఈ జ్ఞానం, ఈ ఆలోచన పూర్తిగా కోల్పోయారు. ఈ దినాన మనమే ఇతరుల కొరకు సహాయం కొరకు ఎదురు చూడవలసి వచ్చిందంటే అందరం, మనతో పాటు మన భారతీయులు కనుక ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి నీతో మనందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, అసలు ఎందుకు వచ్చింది ఈ కరోనా వైరస్? అందరం ఎందుకు ఈ సంగతి నేను చెప్తా ఉన్నానంటే, మనం బైబిల్లో చూస్తే ఆహాబు, యెజబెల్ అనేవాళ్ళు రాజు రాణిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం కురిపించలేదు. కరువు వచ్చింది. ఒకళ్ళు పీకు తినే అంత భయంకరమైన కరువు. ఈ కరువు రావడానికి కారణం ఏంటో ఆ పాలకులు సరైన వాళ్ళు కాదు, దైవదూషకులు. మనుషుల యొక్క, ప్రజల యొక్క మనస్సులను దేవుని వైపు కాకుండా భయంకరమైన లోకం వైపు తిప్పినటువంటి వ్యక్తులు అన్నమాట. చాలా భయంకరంగా ఉండి దాన్ని బట్టి దేవుడు కరువు పంపించాడు. కాబట్టి ఇవన్నీ గమనించాలి. ఎందుకు మనం భయపడుతున్నామంటే దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా కులమని, మతమని కదా, అదని, ఇదని, వాడిదని, వాళ్ళదని, ఈ విద్వేషాలతో, కక్షలతో, అసూయతో, పార్టీలతో, ఈ తత్వాలతో ఒకళ్ళనొకళ్ళు కీడు చేసుకుంటానికి, నష్టపోగొత్తానికి, లేకపోతే నాశనం చేయడానికి కూరుకుంటున్నాం. కానీ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానం క్షీణించిపోయి కనుక ఇలాంటి సమయంలో దేవుని పిల్లలంగా ఈ వీరు వలె భయపడి ఉరిలోనికి, మరణంలోనికి మనం చొచ్చుకొని పోక, మనకు ఒక ఆయన ఉన్నాడు. తీయండి 46వ కీర్తన, 46వ కీర్తన ఒకడు, 26వ కీర్తన ఒకడు, 27వ కీర్తన ఒకడు. ఆ కీర్తన పెట్టుకోండి. 46, 26, 27 కీర్తన, 28 కూడా ఒకడు అట్లా పెట్టుకుని వార్షగా. ఇప్పుడు 46 చదువు. దేవుడు మనకు ఆశ్రయమై, అది మనకు ఆశ్రయమును దుర్గమునై. అది ఈ సమయంలో ఇందాక మనం సామెతలు 18:10 లాగా ఇలాంటి ఉరి కలుగుతున్న సమయంలో మనం భయపడిన మనం దేవునికి భయపడాలి. నేనే చేశానయ్యా తప్పు అనేటటువంటిది అందులో మనము దైవ భయము కలిగి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నది. ఆయనే ఆశ్రయము, దుర్గము, బలమైన దుర్గమై ఉన్నారు. ఇది మనం ఎరగాలి. ఎందుకు చెబుతున్నానంటే, విశ్వాసులకి, సేవకులకి మాట నేను చూస్తున్నాను. చాలామంది ఈ కరోనా ఈ టైంలో
చర్చిలోనే తాళాలు ఇస్తున్నాయి. మీకన్నా 20 మంది ఇట్లా సమకూడటానికి దూరంగా దేవుడిని పంపించాడు. మరి 200-300 మంది వస్తారు, తాళం వేసి కూర్చోడు. ఏం లేదు. సంఘం అంటే పొలం లాంటిది కదా, సేవకుడు అంటే రైతు లాంటివాడు. పొలం పడితేనే రైతు బ్రతికేది కదా, సంఘం సురక్షితంగా ఉంటేనే సేవకుడు బ్రతికేది. ఏం లేవు. ఫోన్లు వస్తున్నాయి, అన్న ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాను అన్న, తలాకు 5 కేజీలు సేవకుడికి బియ్యం అనుకుంటున్నాను, నువ్వేమన్నా అన్న. ఇట్లా కనుక దేవుడు ఏదో మనకి ఇచ్చిన దాన్ని బట్టి కొంతలో కొంత మనకున్న దాన్ని బట్టి వారికి సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. ఈ ఆపదలో కరువు దినాల్లో మరి ఆయన పరామర్శించమని చెప్పాడు, సహాయం చేయమని చెప్పాడు. అది మనకుంది కనుక ఒక 10 రూపాయలు ఉందనుకోండి, కనీసం ₹1, ₹2 అయినా ఇవ్వడానికి ఆత్మపడతాడు. అయితే దేవుడు ఆశ్రయమును బలం కదా, దుర్గమై ఉన్నాడు నా దేవుడు. ఆయన పోషకుడు, ఆయన స్వస్థపరచు వాడు, ఆయన ఆదరించు వాడని ఆయన ఆశ్రయించటం కొంచెం తిప్పలేదు. వాళ్ళు అడగటంలో మనం ఇవ్వటంలో తప్పలేదు. కానీ మన వంతుగా మనం ఎలాగూ ఏది ఏమైనా సరే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, కరువు దినాల్లో కూడా దేవుడు నన్ను పోషిస్తాడు అనేటటువంటిది ఒకటి నమ్మిక, విశ్వాసం ప్రతి విశ్వాసంలో, ప్రతి సేవకుల్లో రావాలి. ఇది చాలా అవసరమైంది నానా, అవసరమైంది. చూడండి తర్వాత ఎట్లా అంత బాగుంటుంది. 46 మీరే చదవండి. గారు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అదే చూసారా, ఆపత్కాలం అనేటటువంటిది ఒక ప్రశ్న అందరికీ. ఆ సమయంలో దేవుడే నమ్ముకొనదగిన ఆయనే సహాయం చేస్తాడు. ఇక్కడ మనకు 29-25 కూడా సామెతలో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఆయన యందు నమ్మిక కావాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన ఆశ్రయించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? 26 కీర్తన చక్కగా మన స్కూల్లో లాగా చెప్పుకోవచ్చు. మొదటి చదువు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అదే యథార్థంగా ఉన్నాడు ఈ భక్తుడు, ఏమీ సందేహించకుండా దేవుని యందు ఇంక అనుమానం లేదు. నా దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను వీడువాడు ఎన్నడు నాన్న. ఇవి అవసరం. నెక్స్ట్ ఏం చెప్పాను నేను? తర్వాత చెప్తున్నా 27. నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. అదే చూసారా, ఆయన నాకు వెలుగు రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడను. ఇది భక్తుల ధీమా, ధైర్యం ఇది అన్నమాట. ఏనా? మళ్ళీ 28వ కీర్తన 7. మిగతా వాళ్ళు చదవట్లా. నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. చూసారా, ఆయన యందు నమ్మిక ఉంచాడు కనుక ఏగండి దీనికి హాయిగా ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. నాకు ఇక్కడ అసలు పాయింట్ ఇప్పుడు వస్తాం. నాకెళ్ళి చూడండి. అందరూ నాకు కూడా దేవుడు అంటే నమ్మకే, దేవుడు అంటే ప్రేమ, నేను కూడా నమ్మకం ఉంది, నాకు కూడా విశ్వాసం. చాలామంది అంటారు, డ్రింకర్ అంటాడు, స్మోకర్ అంటాడు, ప్రార్థన ఏదో బయటికి రాను అంటాడు, ఏది లాగిస్తాను. ఏం నమ్మకం ఇది? నమ్మకం అనేది దెయ్యాలు కూడా తెలుసు దేవుడు ఉన్నాడు అని కదా. అవి కూడా ఉడుగుతాయి ఆ సమయాలు. వేస్తున్నాము పోవడం ఉడికి పారిపో అయ్యను ఉడుగుతుంది, కానీ వీళ్ళు మాత్రం పోవడం. దేవుడు తెలిసినా కూడా నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి?
ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని యందు సరైన భయభక్తులు కలిగిన విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసంలో మనం దేవుని యందు విశ్వాసించే విషయంలో అందులో పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి, సత్క్రియలు ఉండాలి. కొత్తవాడు ఎక్కడ సిలువ కనపడంగానే ఇట్లా అంటాడు, అంతలోకి అయిపోయాడు నమ్మకం. చూడండి, అసలు వాళ్ళే మోసపరుచుకుంటున్నారు. గుడి కనపడితే మోకరిస్తారు. మోకరించొద్దని చెప్పడం లేదు, కానీ అసలు ఎంతవరకు నీ దేవుని యందు నీకు విశ్వాసం, అది ఎలాంటి విశ్వాసం? ఏమంటాడు యాకోబు? క్రియలు లేని విశ్వాసము అది. దేవుని యందు నేను విశ్వాసం నమ్మకం ఉంచి ఉన్నానంటే అందులో ఒక పరిశుద్ధత, సత్క్రియలు కనబడ. ఇక్కడ ఈ సామెతలోనే 29వ అధ్యాయంలో, ఈ సామెతల గ్రంథంలోనే ఇంకొకటి 29లో మనం చూస్తే ఇంకొక మాట, 28 చూడండి. 28 ఇక్కడ 28 ఏం చదువుతున్నారు? 28 సామెతలు 5 నుంచి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. సామెతలు 28:5. యెహోవా కార్యములను 29 అది అది ఆయన విశ్వాసం ఉంచేవారు సమస్తాన్ని, ఇది మంచో చెడు, ఇది చేయాలో చేయకో, ఇది గ్రహిస్తాం. మనం చక్కగా అర్థం అవడానికి ఒకే ఒక లింక్ అన్నమాట. ఆ లింక్ ఏంటంటే, మనం యోనా గ్రంథానికి వెళితే, యోనా గ్రంథానికి వెళ్తే నేను చాలా 3వ అధ్యాయాన్ని చక్కబెట్టుకొని మనం చక్కగా కథలాగా చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. 3వ అధ్యాయాన్ని చదవబెట్టాలి. ఇక్కడ యోనా గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర అంతా మనకు తెలుసు. మీరు వినండి. ఒక సంగతి ఏంటంటే, బైబిల్ సంగతులు కథ అని అనుకోవడం, కథ అనేది కల్పించి రాసేది, కథలు అనేవి కల్పించి రాసేది, కట్టుకథలు పెట్టకథలు కాదు, చరిత్ర జరిగిన చరిత్ర అనమాట. ఇప్పుడు కూడా హరారాత పర్వత వైపు నోవహు ఓడ ఉంది, సాక్షాత్తం జలప్రళయం వచ్చింది కదా. సొదొమ గొమొర్రా పట్టణం అది అగ్నిగంధముల చేత దహించబడింది కదా. అక్కడ ఉప్పు స్తంభం లోతు భార్య అయింది, అది కూడా అక్కడ ఉంది. కొన్ని ఉన్నాయి నాన్న, యేసుప్రభు వారు ఆ తెల్లబడిన సమాధి, అక్కడ కొన్ని ఉన్నాయి. జరిగిన చరిత్ర ఇది చరిత్ర. యోనా గ్రంథంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ నినెవే పట్టణం సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల కంటే కూడా దుర్మార్గులు అన్నమాట. దేవుడు ఎవరిని వారిని ఇవ్వకుండా హెచ్చరిక చేయకుండా ఎవరికి దేవుడు శిక్ష వేయడు. అందుకే మనం సామెతల్లో కూడా ఎన్ని మార్లు గద్దించను లోపడను వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా అది గద్దిస్తాడు. అందరిని, నిన్ను అందరినీ గద్దిస్తాడు. వినాలి. అది వినకపోతే శిక్ష మన మీదకి వస్తుంది. అంత భయంకరమైనటువంటిదైన నినెవే పట్టణము, మహానగరం, మహాపట్టణము. 3 రోజులు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే కదా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో అంత విస్తీర్ణం కలిగిన గొప్ప పట్టణం గొప్పదే కానీ, సంపన్నమైనదే కానీ, ప్రజలు దైవ భయం లేక, దేవుని యందు నమ్మిక భయం లేక విచ్చలవిడిగా దుష్ట కార్యాలు చేస్తున్నారు. అది అంతే ఆ పట్టణం భరించలేనటువంటి భయంకరమైనది అయిపోయింది అన్నమాట. పండు పండిన తర్వాత జరిగేది ఏంటి? చెట్టు మీద పండు పండింది,
పడితే ఏమైంది? రాలిపోయింది. అది పాపం కూడా పరిపక్వమైతే మరణం కంచుంది. అది ఏ వ్యక్తిలోనైనా ఏదో కొద్దిగా ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, ధనం ఉండగానే నాతో లేడని వెర్రలిగుతారు. కొంతమంది బలం చూసుకో వెర్రలిగుతారు. ఒక గడి వచ్చినప్పుడు దిక్కు దశ లేకుండా పోతారు. మరి అంతమందిని ఈ తెలుగు సమయంలో మనం చూస్తున్నాం. వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళ ప్రాణాలను కాపాడు, కోట్ల అభిమానులు వాళ్ళని బ్రతికించలేక పోయారు. ఏమండి? కాబట్టి మేము పనికిరావు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు, దేవుడు ఉగ్రత ఉంచినప్పుడు ఎవడు మనల్ని కాపాడలేడు. ఎవరు కాపాడుతున్నారు? కాపాడలేడు. కనుక దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మన ప్రపంచానికి ఇచ్చినట్లుగా దేవుడు వార్నింగ్ ఇస్తాడు. కాబట్టి వార్నింగ్ ఇచ్చేటప్పుడు తన సేవకుల్ని, ప్రవక్తల్ని పంపిస్తాడు కదా. పోలీసు వాళ్ళు ఎట్లా వెళ్తారో నేరస్తు దేవుడికి అలాగే పంపిస్తారు. ప్రవక్త యోనాను పంపించాడు. నేను వెళ్ళి నాన్న నిందాలకు వెళ్ళి అక్కడ తన దుర్గతి ఏ విధంగా శిక్ష రాబోతుందో, ఇక 4 రోజుల్లో నాశనం కాబోతుందని చెప్పురామన్నప్పుడు ఆయన దేవుడి కంటే ఎవరికి భయపడ్డాడు? చెప్పండి నాన్న మీరే. దేవుడి కంటే నిన్నేవి వారికి ఒకసారి అంతే అయింది మా పరిస్థితి. ప్రవక్తమైనా సేవకులైనా మనుషులే కదా, ఒకసారి అట్లా వస్తుంది భయం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే తెలియకుండానే ఆ భయం దూరం అయ్యేటట్లు చేస్తాడు. నేనేమో తెలిసి టికెట్ కొనుక్కున్న వాడికితే అక్కడి నుంచి ఎట్ట మార్చాలో దేవుడు తెలుసు. అదొక చరిత్ర. తర్వాత ఆయన తీసుకెళ్ళి అక్కడ తుఫాను రావడం, ఇసిరి సముద్రంలో వేయటం, చేప మింగడం, అదే ఒడ్డులు కట్టడం. నిన్నే వెళ్ళిపోయాడు. ఒకరోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఇంకా అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంకా 40 దినాల్లో ఈ నినేవే పట్టణం నాశనం కావు. ఇప్పుడు 3వ అధ్యాయం పరిగెత్త 4 వచ్చిన చదవాలి. ఎవరు తీశారు? ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఒక 40 దినములకు నినేవే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, అదే చూసారా, వెళ్ళిపోయి ధైర్యం వచ్చింది. అట్టగట్ట నేను కళ్ళు మూసుకొని అయినా మింగాలన్నట్టుగా వెళ్ళిపోయాడా. ఇంకా 40 దినాలకి పట్టణం నాశనం అవుతుందని చెప్పాడు. చదువునా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. అది చూడన్నా, ఇక్కడ మన మూలవాక్యం భయపడటం వల్ల మనుషులకు గురి వస్తుంది అంటే మరణం వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని చదువుకున్నాం. ఇక్కడ ఇంకా 40 రోజులు నినేవే పట్టణం నాశనం కాబోతుంది కన్నా వినిన వెంటనే ఏం చేశారంటే యోహాను గారు దేవుని యందు అదే చూడన్నా, ఇక్కడ విశ్వాసం అనేది ఎలాగుంటేది దేవుని యందు సరైన విశ్వాసం మనకు తెలియబట్టడానికి ఇదే చాలా గంభీరమైన ఉదాహరణ. నినేవే పట్టణం వాళ్ళు చేశారు దేవుని యందు విశ్వాసం బట్టిగా ఏదో ఆచారబద్ధంగా అయ్యా ఏదో బుద్ధి లేకుండా చేసినాయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మాకు మీద ఉగ్రత శిక్ష రానిగాక అని పెదాలతో పైన ప్రార్థనలు చేయలేదు. ఇప్పుడు చూడండి, చక్కగా బైబిల్లోనే క్లియర్గా ఉంది. అసలు సరైన నమ్మకం విశ్వాసం అంటే ఏంటో విశ్వాసుకి కలుపుగలుగుతుంది వీళ్ళు సరిగా చదివితే. ఏమండి, ఆచార క్రైస్తవులు ఉన్నారే, పండగకు మాత్రమే దేవుడు అంటే నమ్మిక, ఇక తర్వాత కనపడ్డు. బట్టల్లో చూపిస్తారు దేవుడు, సెట్టులో చూపిస్తారు దేవుడు, డెకరేషన్తో చూపిస్తారు దేవుడు. వీళ్ళు చూడటానికి దేవుడు, ఆయన మాత్రం చూడండి. చదవండి యోహాను గారు మీరు. దేవుని యందు విశ్వాసం ఉంచి అదే చూసారా ఏం చేశారు? ఉపవాస దినాన్ని. ఇది మటన్ వద్దు, చికెన్ వద్దు, మందు వద్దురా బాబు. ఇది మన పట్టణాన్ని ఈ దుష్టత్వమే ఈ దుర్గతికి
కారణమైందని ఏం చేశారు, మొత్తం ఫుడ్ కదా, డ్రింక్ చేయటం అసలు మొత్తం మానేశారు. ఉపవాస దినమును చాటించి గనులేమి గనులేమి, చూడండి ఇక్కడ ఎట్టుందో, గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. చూసారా, ఇప్పుడు కరోనా వస్తే ఎట్లుంది, డబ్బులు ఉన్నవాడు అమ్ము ఇట్లా చట్టం చేసుకున్నాం, ఇది చేద్దాం, ఇది కొందాం, ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఇది వేసుకున్నాం, అది తీసుకున్నాం కదా. డబ్బులతో వీటిని ఇలాగ సురక్షితంగా ఉంటామని చూసుకుంటున్నారు. కానీ వినేవారు దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత గనులేమి అల్పులేమి అందరిలో కూడా ప్రవర్తనలో మార్పు వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ వస్తుందని మార్పు? అసలు మన దేశంలో వస్తుందా? మన ఇంటి ఎదురులో వస్తుంది, ఇంటి పక్కన వస్తుంది, ఇంట్లో వస్తుందా? ఎక్కడ వస్తుంది మార్పు? మార్పు లేదు, నమ్మిక లేదు. అస్సలు పట్టణంలో కదలిక, నమ్మకం అంటే ఏంటో మనం ఇది చదివి తెలుసుకోవచ్చు. విశ్వాసం అంటే సేవకులు కానీ విశ్వాసులు కానీ తమ బ్రతుకులు బాగోవాలంటే నేను ప్రసంగం చేసినంత మాత్రాన, నా పాట పాడినంత మాత్రాన, ఉదయాన్ని ఎలగొట్టినంత మాత్రాన గొప్ప విశ్వాసం కలిగినటువంటి అబ్రహాం లాంటి వాడిని కాదు. దానికి క్రియలు ఉన్నాయి. అబ్రహాము విశ్వాసులు తండ్రి అంటే ఆయన క్రియలు శ్రేష్టమే. దేవుని కొరకు కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుని కొరకు అందరూ వదిలిపెట్టాడు. గొప్ప సమర్పణ త్యాగం కలిగి ఉన్నాడు. ఈ నినేవారి విషయంలో కూడా దేవుని విశ్వాసం ఇచ్చిన తర్వాత గనులేమి గొప్పవారేమి అందరూ కూడా తగ్గించుకున్నారు. నెక్స్ట్ చదువు, అలాగే చదువుకుంటే ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును అదే అబ్బాయి ఎంత వండర్ఫుల్ వాడు. చూడండి, తన సింహాసనం రాజుగారి సంగతి విన్నాడు. సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి. ఇదండి దేవుని యందు విశ్వాసం అంటే ఇలాంటి మార్పు కలుగుతుంది. పాట ప్రసంగంలో కాదు విశ్వాసం, క్రియల్లో కనబడా. నేను ఆయన కంటే బాగా ప్రసంగం చేస్తా, ఆయన కంటే బాగా పాట పాడతా అనగానే నువ్వు పెద్ద గొప్ప విశ్వాసం. నేనయ్యాను. రాజే సింహాసనం దిగాడు, రాజ వస్త్రాలు ఈ నన్ను నా దేశాన్ని కాపాడే నా నగరాన్ని తీసి అవతల. కాబట్టి ఈ సమయంలో, ఈ కరోనా వైరస్ సమయంలో నువ్వు ధనవంతుడువైనా, విద్యావంతుడైనా, గరుడువైనా, గొప్పవాడువైనా అహంకార వస్త్రాలు తీసి అవతల పడే ముందు నువ్వు దేశ క్షేమాన్ని కొడితే దేవుని విశ్వాసం ఉంచో, నీ అహంకార గర్వాన్ని తీసి అవతల ఆ వస్త్రాన్ని పడేసాయి. చూడు, ఈయన కూడా గోనె పట్ట కట్టుకొని బూడిదలో. ఇదండి నమ్మకం. దేవుడి మార్పు కనిపించాలి. వీళ్ళు విశ్వాసం ఉంచారంటే అంతకుముందు విశ్వాసం లేనప్పుడు దుర్మార్గులుగా, పాపులుగా, దేవుడే ఉగ్రత పంపించే వ్యక్తులుగా ఉన్నారు. దైవ శిక్షకి సమీపంగా ఉన్నారు. వార్త విన్న తర్వాత దేవుని విశ్వాసం ఇచ్చినాక వీరిలో మార్పు కలుగుతుంది. మీరే చదవలేదు. నెక్స్ట్, మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా. అదే ఆయన చూడండి ఎంత గొప్పవాడు. ఆయన తగ్గించుకొని, ఆయన సరి చేసుకొని తన మంత్రులు కూడా ఆజ్ఞ ఇచ్చేశారు. ఇవిగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక. అది చూడనా, అది ఇంపార్టెంట్. దేవుడే కదా తన కోపాన్ని, పశ్చాత్తాపుడి కోపాన్ని చల్లార్చుకుంటాడేమని దేవుని హృదయాన్ని గ్రహిస్తాడు. దేవుని విశ్వాసం ఉంచినవాడు. నేనుగా నువ్వు కానీ పొరపాటు నోరు జారిన, చేయి జారిన కదా, కొన్ని ప్రవర్తన విషయంలో పొరపాటు కలిగిన
దేవుని వాక్యం దేవుని నమ్మిక ఉంది కనుక అయ్యా ఈ మాట వల్ల నేను పొరపాటు చేశానయ్యా, ఈ ప్రవర్తన వల్ల నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎందుకంటున్నావు క్షమించమని? ఆయన దయగల దేవుడు క్షమిస్తాడు. దేవుని మీద విశ్వాసం ఇచ్చిన వాడు దేవుని మనసు ఉంటాడు. దావీదు వాడు కదా, దావీదు అదేగా. అలా నిజంగా చాలా ఘోరమైన పాపం చేసాడు. ఆయన క్షమించబడటానికి కారణం ఏంటంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడయ్యాడు. కప్పుకోలేదు పాపాన్ని, ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. వీళ్ళు కూడా పశ్చాత్తాప్తులు అవుతున్నారు. దేవుడు క్షమిస్తాడు. దేవుడి విశ్వాసం ఉంచిన వాడు దేవుని మనసు ఎరిగి తనలో మార్పును తెచ్చుకుంటాడు. ఈ దినాన ఈ వైరస్ పారిపోవాలంటే మనలో మార్పు రావాలి. సరైన విశ్వాసం ఉంచాలి. ఆచార విశ్వాసం కాదు, పెదవుల విశ్వాసం కాదు. చదవండి నెక్స్ట్. మనుషులు ఇక చూసారా, ఆత్మ జారి మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత అన్నిట్లో మనుషుల దగ్గర నుంచి రాజు దగ్గర నుంచి దాసుల వరకు జంతువులు పక్షుల్లో కూడా వీళ్ళు పరివర్తన తీసుకొచ్చేసారు. ఒకటండి, ఏదైనా మనం సరిగా ఉంటే మనం పెంచుకునే కుక్కలు పిల్లులు కూడా బాగా ఉంటాయి. క్రమబద్ధంగా గేదెలైనా ఆవులైనా ఏమన్నా ఉంటే పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి. నాయకుల్లో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, అధికారుల్లో దేవుని సరైన నమ్మిక కలగాలి. కుటుంబం అధికారులు కుటుంబ నాయకుల్లో రావాలి. కుటుంబం అంతా కూడా ఒక తిన్నని మార్పులో నడుస్తుంది కదా. కుటుంబం కూడా నాయకుడు సరైనవాడిగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అవ్వాలి. దుర్మార్గంగా ప్రవర్తించే వారి ఆలోచన పంచుకోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మంచివాళ్ళు కావాలి ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేయడానికి. ఇక్కడ అన్ని బంద్, పూర్తి లాక్డౌన్ అన్నమాట. అసలైన లాక్డౌన్ ఎక్కడ చూస్తున్నాం? ఎవరు బయట కాదు. వస్త్రాలు తీసేసారు, గోరె బట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు. ఈ వీటి కూడా పశువులు కూడా లాక్డౌన్, ఫాస్ట్, ఫుల్ ఫాస్ట్. నెక్స్ట్ అండి, మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. అది చూసారా, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, బలాత్కారమును. అదండి నమ్మికంటే దేవుని ఉంది. దుర్మార్గం బలాత్కారాన్ని విడిచి పెట్టాలి. దోచుకుంటానే ఉంటారు, వంక టెంకర మాట్లాడుతూనే ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు అంటే నాకు నమ్మకండి అంటారు. ఇది సరైన నమ్మిక కాదు. భయభక్తులు, పవిత్రత, సత్క్రియలు లేనటువంటి నమ్మిక. ఇది చెప్పుకుంటానికే కానీ ఇందు నుండి ఏ కార్యాలు, ఏ క్రియలు వెలువడవు, రావు. దేవుని ఆదరణ కలదు. విశ్వాసం ఇచ్చారు. నినేవే వారంటే నిజంగా విశ్వాసం ఇచ్చారు. వాళ్ళు నిజంగా దుర్మార్గమైన పనులు చేశారు ఒకప్పుడు. ఇప్పుడు నిజంగా దేవుని యందు విశ్వాసం ఇచ్చారు. కొంతమంది మారితే మామూలు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఇబ్బందిగా ఉన్నా ఇచ్చేయమన్నా తొందరగా. అప్పుడు మనది గుంటూరులో తాటాకు మందిరం అన్నమాట. ఒక ఆయన వచ్చాడు. కొంతమంది సాక్ష్యాలు దిగుతున్నాను. నేను లక్ష రేట్లు మారేది దిగాను. చెప్తా ఉన్నప్పుడు అదే సమయంలో వస్తున్నాను సరిగా తేడా రాలేదు.